రుద్రంగి మండలం దెగవత్ తండాకు చెందిన యువ క్రీడాకారుడు గుగులోత్ సురేష్ అద్భుత ప్రతిభ కనబరిచిన క్రీడా రంగంలో విశిష్ట స్థానం సంపాదించాడు. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో మార్చి 28, 29 తేదీల్లో జరిగిన వరల్డ్స్ స్టేడియం ఇన్నోవేషన్ లీగ్ క్రీడా పోటీలలో అండర్-17 విభాగం బ్యాడ్మింటన్ డబుల్స్ లో పాల్గొని కాంస్య పథకం గెలుచుకొని తన ప్రతిభను చాటుకున్నాడు. ఈ విజయం ద్వారా తన గ్రామం, మండలం మరియు జిల్లా పేరు ప్రతిష్టలను పెంచిన గుగులోత్ సురేష్ ను సంత్ సేవాలాల్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు మహేందర్ నాయక్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన యువత ఇలాంటి జాతీయ స్థాయి పోటీల్లో మెడల్స్ సంపాదించడం ఎంతో గర్వకారణమని అన్నారు. గుగులోత్ సురేష్ భవిష్యత్తులో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. What inspired you to take it? ఎందుకంటే ఇప్పుడు సంథింగ్ ఎట్లంటే ఎంపైర్స్ రాంగ్ డిసిషన్ ఇవ్వడం వల్ల ప్లేయర్స్ గేమ్ని వదిలేస్తారు. నేను వదిలేసిన స్టేట్స్ అక్కడి నుంచే గేమ్స్ వదిలేసిన. ఒకవేళ మనం ఎంపైర్స్ ఇప్పుడు ఆ గ్యాజెట్ ఉంటే మనం ఆ ఎంపైర్ డిసిషన్ అనేది కంపల్సరీగా ఆయనకు రెస్పెక్ట్ ఇస్తాం. ఎందుకంటే అది సెన్సర్ ద్వారా వచ్చిన ఆన్సర్ కాబట్టి మనం రెస్పెక్ట్ ఇస్తాం. సో ఏ ప్లేయర్ అనేది డిసప్పాయింట్ కాదు, ఆయన రెస్పెక్ట్ ఇస్తారు డిసిషన్కి. మార్చి 28, 29 నాడు జరిగిన వరల్డ్ స్టేడియం ఇన్నోవేషన్ లీగ్లో గచ్చిబౌలి స్టేడియంలో జరిగింది. దీంట్లో భాగంగా దెగవత్ తండకు చెందిన గుగులోత్ సురేష్ యువకుడు బ్యాడ్మింటన్ డబుల్స్ అండర్-17లో ఆడి ఆయన ఒక ప్రతిభని కనబరిచాడు. దానికి గాను అతనికి బ్రాంజ్ మెడల్ సొంతమైంది. మా యువత తరఫున ఈ శ్రీ సంత్ సేవాలాల్ యూత్ అసోసియేషన్ తరఫున వాళ్ళ యొక్క కుటుంబానికి సురేష్ గారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాము. ఇలాగే ప్రతి ఒక్క యువత ముందుకు వచ్చి ఏదో ఒక రంగంలో ముందుండాలని గ్రామ ప్రజలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్లకు అండగా ఉండి ముందుకు నడిపించాలని మా యూత్ తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.